నమస్కారం. నా పేరు శిరీష. తాండవ న్యూస్ కి స్వాగతం. ఆషాఢ మాసం తొలి గురు పౌర్ణమి పురస్కరించుకుని తుని పట్టణంలోని స్థానిక మార్కంరాజుపేట సాయినాథ మందిరంలో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆగస్టు 6న మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఆషాఢ మాసం పౌర్ణమి సందర్భంగా తుని పట్టణంలోని మార్కంరాజుపేట శ్రీ సాయినాథ మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయంకు చేరుకుని సాయినాథునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాల్లో పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా ఆలయంలో భజనలు, ధ్యానం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు భక్తి పారవస్యంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గురువులను గౌరవించడం భారతీయ సంస్కృతిలో అత్యున్నత సాంప్రదాయమని, గురువు చూపిన మార్గంలో నడపటం ద్వారా జ్ఞానం, సద్గుణాలు, విలువలతో కూడిన జీవితాన్ని నిర్మించుకోవచ్చని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ గురువులను స్మరించుకొని వారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రానున్న ఆగస్టు 6వ తేదీన శ్రీ సాయినాథ మందిరంలో మహా అన్నదాన కార్యక్రమంలో నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని వారు ఆహ్వానించారు. ఈరోజు ఆషాఢ పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమి. వ్యాస పౌర్ణిమ అంటే వ్యాసుల వారు లేకపోతే మనకి ఇన్ని పురాణాలు ఇవన్నీ కూడా మనకు తెలిసిండేవి కాదండి. ఆయన గురువు. ఆయన పుట్టిన దినాన్ని మనం అందరూ గురు పౌర్ణిమగా మనం గురువు గౌరవించుకోవడం అన్నది వ్యాస పౌర్ణిమ. ప్రతి మనిషికి గురువు ఉండాలండి. గురువే మనకి జీవితానికి దారి చూపే వెలుగు. ఈరోజు ఇక్కడ షిరిడి సాయి మందిరం ఆర్ఎస్పేట మందిరంలో గురు పౌర్ణిమ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయండి. తెల్లవారుజాము నుంచి అభిషేకాలు మొదలైనవి. అభిషేకాలు, అర్చనలు. భక్తులు చాలామంది విరివిగా వచ్చి భగవంతుని దర్శించుకొని తమ భక్తిని చాటుకున్నారు. ఇక్కడ అన్నదానం ఉంటుందండి పేదలందరికీ కూడాను. అన్నదానానికి ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ భోజనం చేసి తరించాలని మా కోరిక. Tandava News. For more updates, like, share and subscribe.